రండి సున్నుండలు చేస్తాను చూద్దరు మరి. ఇదేంటో తెలుసా? బెల్లం పౌడర్ కాదు, బెల్లం ముక్కలు. ఇది వేపుడు శనగపప్పు, ఇవి సాయి మినపగుళ్ళు. ఎంత బాగా అయిపోయిందో చూసిరండి మా సిస్టర్. ఇది కరకరలాడే బియ్యం చూసారా, కలర్ ఎంత బాగుందో రంగేసినట్టు. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఈ మిక్సీలో మిక్సీలో డ్ర ఆడిద్దామండి. అన్నీ కలిపి ఇది ఇలా పైకి కిందికి కలిపేసుకొని ఇందులో సగం క్వాంటిటీ ఇలా మిక్సీలో వేసుకుని ఇప్పుడు మిక్సీని మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? మిస్ యూ సో మచ్ అండి అందరినీ. ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను కదా. సరేనండి, మా ఢిల్లీ బాబు గారికి సున్నుండలు చేసి పంపిస్తానని చెప్పాను కదా మీకు, చాలా రోజులు అయిపోయింది కదా. కాకపోతే మా చెల్లి వెళ్ళేటప్పుడు ఏమందంటే అండి, సున్నుండలు చేసేస్తే పట్టుకెళ్ళేటప్పుడు నలిగిపోతాయి కదా, వద్దులే పిండి తయారు చేసి ఇచ్చేసే, నేను అక్కడికి వెళ్ళాక చుట్టు పెడతాను అన్నదండి. అందుకని సున్నుండలు చుట్టే కార్యక్రమాన్ని విరమించుకున్నాం అనమాట. మెత్తగా మిక్సీ పట్టేసి, అదేనండి ఉండలకు సరిపడా మిక్సీ పట్టేసి డబ్బాలో పెట్టి స్టోర్ చేసామండి. ఇదిగోండి నెయ్యి ప్యాకెట్లు ఏమో విడిగా కొనుక్కెళ్తున్నది అనమాట. అక్కడికి వెళ్ళాక చుడతానులే అని చెప్పిందండి. సరే మరి మా ఊళ్ళకి చెప్పాను సున్నుండలు వీడియో పెడతానని, నువ్వు చుట్టగానే వీడియో పెట్టు అని చెప్పానండి. చుట్టేటప్పటికి టైం అయిందంట చూడండి. అక్కడికి వెళ్ళాక నెయ్యి వేడి చేసుకుని సున్నుండలు చుట్టి నాకు వీడియో పెట్టిందండి. ఈ వీడియో లేట్ అవడం వలన అలా లేట్ అయిపోయింది అనమాట. చూసారా, చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. ప్రపంచంలో మనం ఏ పక్కకి వెళ్ళినా కూడా మన ఆంధ్ర పిండి వంటలని బాగా మిస్ అవుతాం కదా. ఏమైనా కానీ అందులోకి మన గోదావరి సైడు మినప సున్నుండలు, తర్వాత అరిసెలు, పూర్ణం బూరెలు, అబ్బో చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ముఖ్యంగా పూతరేకులండి. వీటన్నిటి మాత్రం దూరంగా వెళ్ళామనుకోండి బాగా మిస్ అవుతాం కదండి. ఢిల్లీ వెళ్ళాక మా ఊడు బాగా మిస్ అయ్యాడండి. ఏం కావాలరా అంటే అరిసెలు, పూతరేకులు, సున్నుండలు అన్నాడండి. అరిసెలు చేయడానికి టైం లేదండి, అంత ఓపిక కూడా లేదు ప్రస్తుతానికి. ఏమన్నామంటే సంక్రాంతికి ఏదోలా సెలవులు పెట్టుకుని వచ్చేరా బాబు, కావాల్సినవన్నీ చేసి పెడతాం, పండక్కి ఎలాగో మరి అక్కలో బావలో వస్తారు కదా, వాళ్ళతో పాటు నీకు చేసేస్తాం అన్నాం అనమాట. పూతరేకులు అయితే బయట తీసేసుకున్నామండి. మా బొంబాయి స్వీట్లో సూపర్గా ఉంటాయి అనమాట అండి. మా భీమవరంలో బాగా ఫేమస్ బొంబాయి స్వీట్ షాపు, అందులో తీసుకున్నామండి. సున్నుండలు మాత్రం ఇంట్లో పిండి రెడీ చేసి పట్టుకెళ్తే వాళ్ళ అమ్మ చుట్టిందండి. చూస్తుంటే బాగున్నాయి కదా, నాకైతే తినాలనిపిస్తుందండి. సర్లేండి, పాపం బిడ్డ ఇంటి ఫుడ్కి బాగా దూరంగా మిస్ అవుతున్నాడు కాబట్టి అండి, ఇప్పుడు చుట్టిన ఉండలన్నీ డబ్బాలో పెట్టుకుని రోజుకోటి తిని బాబు, ఎలాగో డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఓపిక ఎక్కువ కావాలి కదా, మినప సున్నుండలు తింటే రోజుకోటి చాలా బలం అని సలహా ఇచ్చామన్నమాట అండి. అందులోకి పాపం వాడికి చాలా ఇష్టం కూడానండి సున్నుండలు అంటేని. దాచుకుని తింటాడండి. సర్లేరా మరి కూడా ఉన్న వాళ్ళకి కూడా పెడతా ఉండు, అసలే మన గోదావరి రోడ్లు అంటే మర్యాదలు కదా, మనమే తినేస్తే అసలు బాగోదు, వాళ్ళకు కూడా షేర్ చేస్తా ఉండు అని చెప్పామండి. ఎందుకు గంగక్క అస్తమాను ఢిల్లీ బాబు అని గొప్పగా చెప్తున్నావు అని అనుకుంటారా? నిజంగానే అండి చెప్పుకోవాలి. ఎందుకంటే తను మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి అండి. మా సిస్టర్ సింగిల్ మదర్ అనమాట. బాబు చిన్నప్పటి నుంచి కూడా వాడిని చాలా బాగా చదివించి కష్టపడి చదివించిందండి. వాడిని గొప్ప పొజిషన్లో పెట్టాలని అనుకున్నదే, కానీ చదువు విషయంలో వాడిదే ఇష్టమండి. ఏ కోర్సు ఏంటి అనేది అన్ని వాడికే వదిలేసింది. వాడు కూడానండి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ కష్టాన్ని గుర్తించి చదువు విషయంలో చాలా మెరిట్గా ఉండేవాడండి. బాగా చదువుకునేవాడు అనమాట. అందుకని మాకు వాడిని చూస్తే ఒక గర్వం. అలాగే వాడే ఎంచుకున్నాడండి. 7th క్లాస్లో ఉండగా అబ్దుల్ కలాం గారి గురించి ఒక పాఠం విన్నాడంటండి. అప్పటి నుంచి అనుకున్నాడంట తను కూడా అలా ఏరోనాటికల్ సంబంధించి ఇంజనీర్ అవ్వాలని చెప్పి అనుకున్నాడండి. అప్పటి నుంచి వాడి కల అనమాట. అలా అనుకున్నట్టుగానే వాళ్ళ అమ్మ సహకారం, వాడి చదువు కలిసి వచ్చి చక్కగా ఈ రోజుని, అంటే చదువు అయిపోయిందండి ప్రస్తుతానికి. ట్రైనింగ్లో ఉద్యోగం అనమాట అండి. అంటే ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది కదా, తర్వాత బాగా వస్తుంది అనుకోండి. ప్రస్తుతానికి ట్రైనింగ్ అండి, కొంచెం శాలరీ ఇస్తారండి. పర్వాలేదు ప్రస్తుతానికి ఇక్కడి వరకు వచ్చాడంటే మాకు మాత్రం చాలా గర్వంగా ఆనందంగా ఉందండి వాడిని చూసి. మీకు కూడా చూపిస్తాను వాడిని. తర్వాత ఏంటంటే అండి, అదేనండి మరి పిల్లలు
ప్రయోజకులు అయ్యారంటే మనకి హ్యాపీనెస్ కదండి. మాకు ఇద్దరు ఆడపిల్లలే కదా, అందుకని వాడిని చూస్తే మాకు కూడా గర్వం అనమాట అండి. వాడు మరి మా పిల్లోడే కదండి. చూపిస్తాను చూడండి మా ఓడిని, ఢిల్లీ బాబుని. మీరందరూ సర్ప్రైజ్గా ఫీల్ అవ్వండి. చూడడానికి మాత్రం చాలా బక్కగా ఉంటాడండి. అయినా కానీ పాపం అనుకున్నది మాత్రం సాధించాడండి. వాడి చదివి ఏంటంటే అండి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనుకున్నాడు కానీ దాని నుంచి మళ్ళీ డైవర్ట్ అయ్యి అయ్యండి వాడు చదువు. అంటే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ అనమాట. ప్రస్తుతానికి ఇందులో ఉన్నాడండి. మా వాడిని మీరందరూ కూడా బ్లెస్ చేయండి మరి, ఉద్యోగంలో మంచిగా ఎదగాలని. ఉంటానండి మరి.